అందరికీ నమస్కారం. ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు అనేది ఒక పెద్ద వ్యవస్థ రాయమండ్రిలో. దానికి నేను 2014 నుంచి చైర్మన్గా ఉండడం జరిగింది. మేము ఉన్న 5.5 సంవత్సరాల్లో ఆ ఇన్స్టిట్యూట్ని ఒక ఆంధ్రప్రదేశ్లో అగ్రగామిగా తీసుకెళ్ళి 95 సంవత్సరాల్లో 9 బ్రాంచులు ఉంటే మేము ఉన్న 5 సంవత్సరాల్లో ఇంకొక 7 బ్రాంచులు గుంటూరు నుంచి విశాఖపట్నం వరకు కూడా బ్రాంచులు పెట్టి దాన్ని 470 కోట్ల నుంచి 1050 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళడం జరిగింది. డిపాజిట్లు కూడా డబుల్ చేయడం జరిగింది. లోనింగ్ కూడా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దాన్ని ఇంకా చెప్పడానికి వీలైనంత అభివృద్ధి చేయడం జరిగింది కనుక దానికి పైగా ఆ హెడ్ ఆఫీసుకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేయమని మాకు కార్పొరేషన్లో ఇచ్చినట్టునే దాన్ని డిస్మాంటిల్ చేసి 11 మాసాల్లో చాలా తక్కువ అమౌంట్లో దాన్ని మేము బిల్డింగ్ని పెట్టడం జరిగింది. దానికి సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది, ఫర్నిచర్ కూడా ఉంది. వచ్చిన కస్టమర్లందరూ హాయిగా పీస్ఫుల్గా బ్యాంకులో బ్రహ్మాండంగా ఇది చాలామంది ఫస్ట్లో అయితే ఇది ఎవరికైనా రిలయన్స్ వాళ్ళకి ఇచ్చేసారా, ఇది ఆర్యపురం బ్యాంక్ అని ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళిపోతుండేవారు. అట్లాగా అంత కార్పొరేట్ స్టైల్లో నేను ఆ బిల్డింగ్ని కట్టడం జరిగింది. దీనికి నాతో పాటు మా సీఈఓలు, మా డైరెక్టర్లు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేసి దాని అందరినీ కూడా బ్రహ్మాండించి అట్లాగే తిలక్ రోడ్లో ఉన్నటువంటి బిల్డింగ్ కానీ, కాతేరులో ఉన్నటువంటి బిల్డింగ్ కానీ ఇవన్నీ కూడా ఒక ఆస్తులు బ్రహ్మాండమైన ఆస్తులు నేను కూడగట్టుకున్నాను ఆర్యపురం బ్యాంక్. లేకపోతే నేను వచ్చే వరకు ఒక గజం కూడా ఆ బ్యాంకుకి ఏ విధమైనటువంటి ఆస్తులు కొనడం జరగలేదు. అందువల్ల ఏంటంటే మా టైంలో ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్ని చూడలేక ఇయర్స్తో కొంతమంది ఈ రాజకీయానికి సంబంధించినటువంటి కొంతమంది వానికి సంబంధించిన వాళ్ళు ప్రత్యేకించి నా మీద కుట్ర పన్ని ఏదో రకంగా బురద జల్లాలి, ఈ బ్యాంకులో లేనిపోని అన్నీ కూడా ఒక 51 ఎంక్వైరీ అనేది వేసి దాని మీద కొన్ని అభియోగాలు చేయించడం జరిగింది. సరే, ఈ రోజు వరకు మాకు ఇంకా అభియోగం అన్నది ఏంటో తెలీదు. ఏదో కొన్ని పేపర్లు వచ్చాయి కనుక దాని మీద ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సరే, వచ్చిన తర్వాత మా మీద వచ్చినటువంటి అభియోగాల్ని నేను నిరూపించుకోగలిగితే అప్పుడు మేము దోషి కిందో లేకపోతే అవినీతి కిందో జరుగుతుంది తప్ప ఈ లోపు దాని మీద నేనేం చెప్పలేను. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే రేపు రాబోయే కాలంలో నాకు రాజకీయంగా ఆ బ్యాంకులో మళ్ళీ చైర్మన్గానో లేకపోతే మేయర్గానో లేకపోతే ఎమ్మెల్యేగానో ఏదో రకంగా ఇతను బదనాం చేయాలి, ఇతనికి మంచి పేరు వచ్చేస్తుంది. ప్రజల్లో అయితే నీతి నిజాయితీగా ఉన్నటువంటి నిజాయితీపరుడు అనేది పెద్ద పేరు వచ్చేస్తుంది. ఇప్పటికీ తెలుసు ప్రజలకి నేనేంటి, నా కుటుంబం ఏంటి, నా తండ్రి గారు చల్లాపారా గారు మున్సిపల్ చైర్మన్గా చేశారు, వాని యొక్క నీతి నిజాయితీగా ఏంటి అనేది ప్రజలందరికీ తెలుసు. మీరు వీళ్ళు ఎన్ని పేపర్లో ఎన్ని వేసుకున్నా కూడా ప్రజలందరూ కూడా అలాగే అంటారా, మాకేం పట్టించుకో, మీరు చేసిన డెవలప్మెంట్ అద్భుతంగా ఉంది. రేపు కార్పొరేషన్ కూడా మీరు వస్తే రాయమండ్రి ప్రజలకు ఎంతో ఉపయోగపడతారనే ఉద్దేశంలో అందరూ తెగ చెప్తుంటారు. నాకు మీరు కూడా ఎంక్వైరీ చేసుకోవచ్చు. అందు గురించి ఏంటంటే ఎప్పుడూ కూడా నా జీవితంలో ఉన్న ఎప్పుడూ కూడా మచ్చ అనేది లేదు. నేను వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా, ఇంకోటి ఎన్నో వ్యాపారాలు చేశాను. నేను ఏ వ్యాపారంలో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, ఇప్పుడు బిల్డర్గా ఉంటున్నాను, సినిమా వ్యాపారం చేశాను, చిట్ ఫండ్ కంపెనీ వ్యాపారం చేశాను, మామూలుగా కాంట్రాక్టులు చేశాను. ఎన్ని వ్యాపారాలు చేసినా ఎక్కడా కూడా నాకు 1% మచ్చ అనేది లేదు నా జీవితంలో. నేను దానికి ఒప్పుకోను కూడా. నేను ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉండడమే నాకున్నటువంటి వజ్రాయుధం. అందు గురించి ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను. అవసరమైతే ఛాలెంజ్ చేస్తుంటాను అందుకే, కానీ రారు ఎవరోను. అందు గురించి ఏంటంటే ఇదన్నీ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఇది అంచేతంటే రేపు నాకు రాబోయే రాజకీయంగా ఇతను పక్క తోసేయాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కొంతమంది కుట్రదారులు చేస్తున్నటువంటి తప్ప ఏ ఆర్యపురం బ్యాంకులో ఏ విధమైనటువంటి లోపాలు లేదు. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏంటి, నేను నిజంగా నీతి నిజాయితీ అంటే నిదర్శనం ఒకటేనండి. నాకు ఆనరబుల్ వేతనం అంటే జీతం ప్రతి నెల జీతం 50-60 వేల రూపాయలు జీతం ఇచ్చేవారు. 5.5 సంవత్సరాల్లో నాకు 30 లక్షల రూపాయలు జీతం ఇచ్చారండి, వేతనం ఇచ్చారు.
ఆ 30 లక్షల రూపాయలు కూడా పేద విద్యార్థులకి ప్రతి సంవత్సరం పంచిపెట్టేసేవాళ్ళం. టాపర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పంచిపెట్టాను. ఇంకా వాళ్ళందరినీ కూడా నేను చదివిస్తున్నాను, రన్నింగ్లో ఉన్నారు కనుక. 30 లక్షల రూపాయల జీతం ఎవరు తీసుకుంటారు చెప్పండి? అసలు ఎవరికైనా చేదా? దాన్ని బట్టి మీకు అర్థమవుద్ది. దాంట్లో అదే ఈ ఆర్యపురం బ్యాంకులో పూర్వం 10 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఉత్తుపుణ్యాన్ని కట్టారు. దాన్ని నేను ఎక్కడా కూడా ఇలాంటి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మళ్ళీ రిటర్న్ రావడం అనేది చాలా కష్టం. దానికి ఇప్పటికి 4 కోట్ల రూపాయలు రిఫండ్ తీసుకొచ్చాను నేనున్న టైంలోనే. ఇంకా 1,50,00,000 రూపాయలు వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఆడిటర్స్ని, ప్లేడర్లని విశాఖపట్నంలో పట్టుకొని ట్రిబ్యునల్లో ఆ డబ్బు వెనక్కి తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. 5,60,000 రూపాయలు వెనక్కి ఇన్కమ్ ట్యాక్స్ రావడం జరిగింది. ఇంత నిధిగా, ఇంత ట్రాన్స్పరెంట్గా నేను మా పాలక మండలి ఆ బ్యాంక్కి కానీ, మన అంతకుముందు 2006లో మన హితకారిణి సమాజానికి కానీ ఎంతో డెవలప్ చేసి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి 100 years ఫంక్షన్ చేశాను. ఈ బ్యాంకు కూడా 100 years ఫంక్షన్ చేయడం బ్రహ్మాండం చేసి ఈ పేరుని వాళ్ళ యొక్క తట్టుకోలేకపోతున్నారు. నాకు ఉన్నటువంటి మంచి పేరుని తట్టుకోలేక నా మీద బురద జల్లాలని చేస్తున్నారు తప్ప వీళ్ళ వల్ల ఏమీ కాదు. నేను ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఎప్పుడు నీతి నిజాయితీగానే జీవితం ఉన్నంతకాలం ఉంటాను. దానికి నాకు ఆ భగవంతుడే నాకు ఏ ఇవ్వాలో అన్నీ ఆయన ఇస్తాడు. SS Developers Rajahmundry, world's best facilitated venture started. Open flat, independent houses, villas, bungalows, education recreation. SS Developers very spacious atmosphere. Our project amenities: clubhouse, swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% Vastu, 24/7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajahmundry. Visit at www.ssdevelopers.net.